ఒకవేళ మార్కెటింగ్ దాంట్లో మీరు I've been in పనిచేసిన marketing line for a long time. పాస్టర్ గారు చాలా సంవత్సరాలు పనిచేస్తా ఉండే మార్కెటింగ్ దాంట్లో Manager, general manager will call us. ఆ జనరల్ మేనేజర్ పిలిచి And if you have not done a good job in the last 3 months, 3 నెలలు మీరు సరిగ్గా పని చేయకపోతే he will give us a good pep talk. Pep talk. పెప్ టాక్ Boys, you didn't do a good job the last అంటే 3 మీరు అంటే months. సరిగా మీరు పని చేయలేదని చెప్తూ ఉంటారు. Anyway, now we have come to the new month, ఈ నూతన నెలలో మనం వచ్చాము, new quarter. నూతన క్వార్టర్ లోనికి. So I want every one of you all to be eager. మీరందరూ చాలా ఆసక్తిగా పని చేయాలని చెప్తూ Don't be ఉంటారు. slack. మీరు బద్ధకంగా So ఉండకూడదు. he gives that pep talk. మంచి మాటలు చెప్పి So those who are down also, ఎవరైతే మరి వాళ్ళు they చేయాలనుకుంటారో will get back their strength. వాళ్ళు కూడా తిరిగి బలం They పొందుకొని get back their enthusiasm. ఆసక్తిని పొందుకొని And then తిరిగి we'll go to the market. అప్పుడు వాళ్ళు మార్కెటింగ్ చేస్తారండి. See, in the world also there's a lot of preparation. ఈ లోకంలో ఎంతో సిద్ధపాటు మనకు కనిపిస్తుంది. So also in the spiritual life, అలానే ఆత్మీయ we జీవితంలో కూడా must be as eager in this world. మనము అంతే ఆసక్తితో మనం పని చేయాలండి. Someone says expectation నీ యొక్క ఆసక్తి is the breeding ground for miracles. అద్భుతాలు చేయడానికి అదే పునాదిగా ఉందండి. What is the word expectation? మరి మనం ఆశిస్తున్నాము అంటే ఏంటంటే దాని అర్థం Means you're always expecting. అంటే నువ్వు ఏదో ఒకటి కోరుకుంటా ఉన్నావు. You talk to a woman who gets married ఒక వివాహమైన స్త్రీతో నువ్వు మాట్లాడితే after 6 months. 6 నెలల తర్వాత There is ఏమవుతుంది? nothing on the way. శుభవార్త ఏం లేదా అని అడుగుతారండి. Nothing on the way. శుభవార్త ఏం లేదా అన్నట్టు మాట్లాడతారు. If that lady is having something on the way, if she's having some baby coming on the way, మరి గర్భఫలం ఉన్నా ఎట్లయితే she will very excitedly say, yes, something is coming. చాలా ఉత్సాహంగా చెప్తుందండి. Hallelujah. హల్లెలూయా. Today as God's children, దేవుని బిడ్డలుగా we must always have new expectation in our spiritual life. మనకి ఎప్పుడు నూతన ఆసక్తి అనేది You should ఆత్మీయ not say, oh, జీవితంలో another ఉండాలి. Sunday, yeah. ఇంకో ఆదివారం వచ్చింది కదా అన్నట్టు If you come ఉండదు. that way, నువ్వు అలా వస్తే God will be sad. దేవుడు విచారంగుంటాడు. Heaven will be closed. పరలోకం No మూయబడుతుంది. miracles will happen. నీ అద్భుతాన్ని Never పొందుకోలేకపోతావండి. come to God's house. ఎప్పుడైనా నీవు దేవుని Must always మందిరంలోనికి come with వచ్చినప్పుడు new expectation. ఒక నూతన ఆసక్తితో మీరు రండి. Tell yourself, నీకు నువ్వు చెప్పుకో, today I'm going to God's ఈ house. రోజు నేను దేవుని మందిరంలోనికి Today is the వెళ్తున్నాను. day for my ఈ రోజు miracle. నా అద్భుతమైన రోజు. You got to talk to yourself. నీతో నువ్వు మాట్లాడుకో. How many talk to yourself? ఎంతమంది మాట్లాడతారండి మీతో మీరు? One. That man talk to ఎవరైనా yourself. మాట్లాడతారా మీతో మీరు? Something, Pastor, you got mad, Pastor. మీరు Why you talk to పిచ్చోళ్ళ yourself, పాస్టర్ గారు? Pastor? నాకు నేను ఏం At least మాట్లాడుకుంటాను talk అంటారా? to people, be okay. మనుషులతో మాట్లాడితే కొంచెం అర్థం I'm ఉంటుంది. telling you, learn to talk to yourself. నేర్చుకోండి మీలో మీరు మాట్లాడటం. That is a very big secret for your miracle. నీ అద్భుతానికి అదొక రహస్యము. David the psalmist talks in Psalm 42. దావీదు మహారాజు మరి కీర్తనలు 42లో Oh my మాట్లాడతాడు. soul, నా ప్రాణమా why are you sad? నీవేళ కృంగి ఉన్నావు? Who's he talking to? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు Who ఇక్కడ? is talking to? ఆయన ఎవరితో Who? మాట్లాడుతున్నాడు? He's not ఎవరితో? talking to Jesus, talking to himself. దేవునితో కాదు, ఆయనతో ఆయన Oh my మాట్లాడు. soul, నా ప్రాణమా why are you sad? నీవేళ కృంగి ఉన్నావు? Hope thou in God. దేవుని నిరీక్షణ ఉంచు. See, he's talking to himself. అంటే ఆయనతో ఆయనే Hope మాట్లాడుతున్నాడు. thou in God. దేవుని నిరీక్షణ ఉంచు. I shall praise my God more and నా more. దేవుని అధికంగా స్తుతిస్తాను. I will see God working more and more. దేవుడు ఇంకా ఎక్కువ పని చేయడం నేను చూస్తాను. That's the key. అదే If తాళపు you చెవి. don't talk to yourself, నీతో నీవు మాట్లాడకపోతే what will happen? ఏమవుతుందండి? Your faith level will be down. నీ విశ్వాసము తగ్గిపోతుంది. And what happens? ఏమవుతుంది అప్పుడు? God can't do miracles. దేవుడు అద్భుతాలు చేయలేడు. If you read from Matthew to John, నువ్వు మత్తయి నుంచి యోహాను వరకు చదివినట్లయితే how you read Matthew to John? ఎంతమంది చదివారండి? Yes, మత్తయి yes. నుంచి యోహాను 1, వరకు 2, 3. ఎవరైనా చదివారా? You see every instance of every miracle. What does Jesus say? మీరు గమనిస్తే ప్రతి అద్భుతంకి ఏముంటుందండి అక్కడ? What Jesus said? Tell the woman who got a healing from a blood disease. ఆ రక్తస్రావం గల స్త్రీతో యేసయ్య ఏం చెప్పాడు? What's the appreciation he gave? Your faith healed you. Daughter, కుమార్తె, your faith, నీ నమ్మిక, నీ విశ్వాసమే, your faith నీ విశ్వాసము has made you well. నిన్ను బాగు చేసెను. Yes or no? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. Centurion came. ఆ శతాధిపతి దగ్గర చూస్తే Jesus, come heal my servant. యేసయ్య నా దాసుని స్వస్థపరచని How many చెప్పినప్పుడు remember that story? గుర్తుందా మీకు కదా? Remember? గుర్తుందా? What is it? ఏం చెప్పాడు యేసయ్య? Jesus, don't come to my house. నా ఇంటికి రాకని చెప్పాడు You ఆయన. don't know the story? గుర్తుందండి మీకు Just కదా? tell the word. కేవలం నువ్వు మాట మాత్రం సెలవివ్వు. My servant will be నా దాసుడు ఏమవుతాడు? healed. స్వస్థత పొందుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. What did Jesus say? యేసయ్య ఏం చెప్పాడండి? Man, because of your faith, నీ విశ్వాసము వలన your servant will be healed. నీ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. Am I right? అవునా Yes కాదా? or no? Talk to me. మాట్లాడండి నాతో. Say yes. చెప్పండి అవును. So what does it mean? అంటే దీని అర్థం ఏంటి?
if you don't keep on confessing the words of faith over your life, నీ జీవితంలో నీవు విశ్వాసపు మాటలు మాట్లాడకపోతే Jesus cannot operate miracles in your life. నీ జీవితంలో యేసయ్య అద్భుతాలు చేయలేడు. How many want miracles? ఎంతమంది కావాలి అద్భుతాలు? Anyone wants miracles? ఎవరికైనా కావాలా? Can say aloud, చెప్పండి, hallelujah. హల్లెలూయా. What's the secret? దానికి రహస్యం ఏంటి మరి? You speak words of faith. నీవే విశ్వాసపు మాటలు మాట్లాడు. Hallelujah. హల్లెలూయా. You got to tell today. ఈ రోజు చెప్పాలి, ఈ This is రోజే the day for my miracle. నా అద్భుతం పొందుకునే రోజు. Today. ఈ రోజే I'm going to God's house. నేను దేవుని మందిరంకి వెళ్తున్నాను. Today. ఈ రోజు Jesus is going to do a miracle. యేసయ్య నాకు ఒక అద్భుతం చేస్తాడు. I'm telling you, if you do that every Sunday నువ్వు ప్రతి ఆదివారం చేయాలా? before the service could end, నువ్వు చూస్తావు You సర్వీస్ say, హల్లెలూయా Hallelujah. చెప్తామని. today I got my నా miracle. అద్భుతం నేను పొందుకున్నాను ఈ రోజు. Shout aloud, hallelujah. Hallelujah. I'm telling you today, as నేను God's చెప్తున్నాను ఈ children, రోజు దేవుని బిడ్డలుగా God wants to do miracles for excited Christians. దేవుడు ఉత్సాహమైన క్రైస్తవులకే అద్భుతాలు చేస్తాడు. Those who are sad, ఎవరైతే those విచారంగా, who lose interest, ఎవరైతే అసలు ఇంకా ఆసక్తి లేకుండా, ఇంట్రెస్ట్ they won't లేకుండా see miracles. వాళ్ళ అద్భుతాలు So I చూడలేరు. pray today మీకు ప్రార్థిస్తా ఉన్నా that you మీకోసం. will not be sad, నీవు విచారంగా you will ఉండొద్దు, not be discouraged, నీవు నిరుత్సాహం you will not say, ఉండకూడదు. oh, I know it all, Pastor. నాకంతా తెలుసులే, No, don't be in that attitude. మీరు అలా You ఉండకూడదండి. don't know anything. నీకేమీ తెలియదు. All you need to know is, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? I want to know more from God. నేను దేవుని నుంచి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. Shout aloud, hallelujah. Hallelujah. So this morning hour, ఈ ఉదయకాల we have సమయంలో come to a new month. నూతన This మాసము, month is very నూతన నెల, important ఇది చాలా because ముఖ్యమైన it's నెల. the Easter season. ఎందుకంటే ఈ నెలలో మనకు ఈస్టర్ ఉంటుందండి. Yes or no? అవునా కదా? Easter season. ఈస్టర్ So మాసం. what does Easter mean? ఈస్టర్ అనగా ఏంటి? For the worldly people, ఈ లోకానికి it's only all about clothes, వాళ్ళకి బట్టలు, all about food, భోజనము, all about celebration. వేడుకలు చేసుకోవడం. But for Christians like us, కానీ మనలాంటి క్రైస్తవులకి Easter means ఈస్టర్ అనగా we are celebrating the resurrection power of Jesus. యేసయ్య పునరుద్ధాన శక్తిని మనము జరుపుకుంటున్నాము. What are we సంబరముగా. celebrating? ఏమని మనం జరుపుకుంటున్నాము? What are we celebrating? ఏ మనం The సంబరంగా resurrection జరుపుకుంటున్నాము. power of Jesus. యేసయ్య పునరుద్ధాన శక్తిని మనం Shout సంతోషిస్తున్నాము. aloud, hallelujah. What does the resurrection power mean for you and me? నీకు నాకు ఈ పునరుద్ధాన శక్తి అనగా ఏంటి? If there is something dead in our lives, మన జీవితంలో ఏదైనా మృతమైనది ఉంటే, any dead situations, మృతమైన పరిస్థితి, any dead hopes, మృతుల్యమైన నిరీక్ష ఆశలు, any dead circumstances, ఇంకా మృతమైన పరిస్థితులు if you confess every day, ప్రతిరోజు ఒప్పుకోనివు, I have Jesus, నాతో యేసయ్య ఉన్నాడు, He is my resurrected ఆయన Savior, తిరిగి లేచిన రక్షకుడు, what will happen? అప్పుడు The ఏమవుతుందండి? resurrection power of Jesus, పునరుద్ధాన శక్తి it will start flowing in your life. నీ జీవితంలో ప్రవహిస్తుంది. Whatever situation is dead, ఏదైతే పరిస్థితి మరి it will come back to మృతతుల్యంగా life ఉందో in Jesus' name. యేసు నామములో జీవంలోనికి వస్తుంది. Believe it, shout aloud, Hallelujah. hallelujah. As God's children, దేవుని బిడ్డలుగా Easter is all about celebrating the resurrection power of Jesus. ఈస్టర్ అంటే యేసయ్య పునరుద్ధాన శక్తిని మనము జరుపుకోవడం అండి. Today we are not serving a dead God. ఈ రోజు మనం చనిపోయిన దేవుణ్ణి సేవించట్లేదు. Today we look at traditional Christians. మతపరమైన క్రైస్తవులను చూస్తే What they will be doing right now? వారు ఇప్పుడు ఏం చేస్తారంటే They will be in mourning. వాళ్ళు విచారంగా ఏడుతూ ఉంటారు. Why? ఎందుకు? Very soon we're going to have Palm Sunday. మనకి మంటల ఆదివారం వస్తుంది. Very soon we're going to have Maundy Thursday. దాని తర్వాత మనకి గురువారం Very soon we're going to go into Good Friday. మనకి దాని శుక్రవారం ఉండదు, గుడ్ ఫ్రైడే Okay. ఉంటుందండి. So what happens? They will have a 6 o'clock face. 6 గంటల ముఖం ఉంది. చెప్పండి గట్టిగా విచారంగా వాళ్ళు చెప్పండి. ఉంటారండి వాళ్ళ ముఖము. 6 గంటల ముఖం. What is 6 గంటల ముఖం? వెరీ సాడ్. వాళ్ళు చాలా విచారంగా ఉంటారు. ఏమండి లక్ష్మి? 6 గంటల ముఖమా 9 గంటల ముఖం ఉన్నారా? See, today we are not like the traditional people. మనము ఈ ఆచారపరమైన క్రైస్తవులంగా You talk to them, they'll be very sad. Oh, వాళ్ళతో brother. మాట్లాడితే వాళ్ళు విచారంగా ఉంటారు, No, no, we బాధగా are not ఉంటారు. sad. మనము అట్లా ఉండకూడదు. We have బాధతో hope. మనకు నిరీక్షణ Everybody ఉంది, say, ఆశ we have ఉంది. hope. మనకి Why ఆశ you have ఉంది. hope? ఎందుకు ఆ నిరీక్షణ? Because my Jesus is no longer in that tomb. నా యేసయ్య సమాధిలో లేడు, He is risen, ఆయన తిరిగి లేచాడు, ascended, ఆరోహణం అయ్యాడు, glorified Savior. మహిమపరిచిన రక్షకుడుగా ఉన్నాడు. Believe it, shout the loudest hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలుగా you must understand the season of Easter నువ్వు అర్థం చేసుకోవాలి, ఈస్టర్ is the మాసములో season of hope for you and me. నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది.
ఉంది. that ఆశ whatever ఉంది. is dead in your life, నీ జీవితంలో ఏది మృతుల్యంగా ఉన్నదో, whether that situation is dead, ఒక పరిస్థితి మృతుల్యంగా ఉందా, circumstances dead, ఒక పరిస్థితి మృతుల్యంగా ఉందా, whatever is dead, ఏమైనా అలా if you will పరిస్థితి confess చనిపోయిన from today పరిస్థితి, onwards, ఈ రోజు చెప్పుకో, my Jesus resurrection power is flowing upon my life. యేసయ్య పునరుద్ధరణ శక్తి నా జీవితంలో ప్రవహిస్తుంది. Hallelujah. హల్లెలూయా. My death situation is coming back to life in Jesus resurrected నా name. మరణకరమైన పరిస్థితి యేసు నామములో సజీవంగా వస్తుంది అని If you ప్రకటించు. confess these words, ఇలా నువ్వు ప్రకటిస్తే, I tell మాట్లాడితే నువ్వు before చూస్తావు, this week would end, ఈ వారం ముగిసే that లోపే death situation will come back to life in ఆ Jesus. మృతమైన పరిస్థితి యేసు నామములో జీవంలోనికి వచ్చునుగాక, వస్తుంది Believe కూడా. and shout the loudest hallelujah. Hallelujah. Nothing is too hard for my Jesus to నా do. యేసుకు ఏది అసాధ్యము కాదండి. All things are possible in Jesus mighty name. యేసు నామములో సమస్తము సాధ్యమే. So as God's children, దేవుని బిడ్డలుగా in this Easter season, ఈ ఈస్టర్ we మాసములో must understand that we are serving Jesus, మనం అర్థం who చేసుకోవాలి, is the మనం యేసయ్యను సేవిస్తున్నాము. resurrected Savior. ఆయన పునరుద్ధరణ రక్షకుడు అండి. If you'll go into the book of Luke chapter 24, లూకా సువార్త 24వ if you అధ్యాయము look at verse 33 and 34, 33, you 34. know the disciples also were gripped with so much of fear. శిష్యులు కూడా ఎంతో భయంతో But ఉన్నారు. when they seen the resurrected Savior face to face, కానీ ముఖాముఖిగా లేచిన క్రైస్తవ తిరిగి లేచిన see what was క్రీస్తుని their confession. వాళ్ళు ఏం ఒప్పుకున్నారో మనం It చూద్దాం. says they found the 11 disciples, those with them assembled together, and what was their confession? It is true, the Lord has risen and has appeared to Simon. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా పదునకొండుగురు శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకొనచుండిరి. See what is their confession? వాళ్ళు ఏం ఒప్పుకున్నారంటే, Why it is true. నిజముగా ప్రభువు నిజముగా Everybody say లేచెను. it is true. నిజమే. What is true? ఏంటి నిజము? My Jesus is not a dead God. నా యేసయ్య చనిపోయిన దేవుడు కాదు. Shout aloud hallelujah. Hallelujah. He is a risen ఆయన తిరిగి లేచిన Ascended దేవుడు, మరి ఆరోహణమైన and దేవుడు, glorified Savior. మహిమ పొందుకున్న దేవుడు. But it makes a lot of difference in our lives. దీంతో మన జీవితం మారిపోతుందండి. Why do I say he's a risen, ascended, glorified Savior? ఎందుకని యేసయ్య తిరిగి లేచి ఆరోహణమై మహిమపరిచిన Whenever you call on the name of Jesus, ఎప్పుడైతే ఆ యేసయ్య నామాన్ని you పిలుస్తావో, can expect a miracle in Jesus' name. నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతమును ఆశించొచ్చు. Say aloud hallelujah. Hallelujah. Every time you call on the name of Jesus, ప్రతిసారి ఆ యేసయ్య నామాన్ని నువ్వు పిలిచినప్పుడు your fears will go in Jesus' name. యేసు నామముని భయాలు వెళ్ళిపోవాల్సిందే. Shout aloud hallelujah. Hallelujah. Every time you call on the name of Jesus, ప్రతిసారి యేసయ్య నామాన్ని పిలిచినప్పుడు sickness has to be healed in Jesus' name. అనారోగ్యము యేసు నామమున స్వస్థత పొందాల్సిందే. Shout aloud hallelujah. Hallelujah. So today there is power in the name of Jesus. ఈ రోజు యేసు నామములో శక్తి ఉన్నది. Last week we sang that chorus. There is power గత వారం మనం పాడిన పాటలో in the name of Jesus. యేసు నామములో You know శక్తి that ఉన్నది. chorus? తెలుసా అండి పాట? Power శక్తి to break every chain ప్రతి బంధకమును and to విరగొట్టడానికి, set the captives free. బంధకాల్లో ఉన్న వారిని మనం So విడిపించడానికి, today as God's children, దేవుని బిడ్డలుగా today we must be able to tap into that power in our lives in a mighty way. ఆ శక్తిలోనికి మనం అడుగు పెట్టి దాన్ని పట్టుకోవాలండి. Hallelujah. Hallelujah. When will that happen? ఎప్పుడు అవుతుంది అది? When your spiritual eyes get opened in Jesus' mighty నీ name. ఆత్మీయ నేత్రములు ఎప్పుడు తెరవబడతాయో. If you look at the disciples, ఈ శిష్యులను మనం చూస్తే most of them were gripped with fear చాలా మంది భయముతో ఉన్నారు. because they did not believe the scripture. ఎందుకంటే వాళ్ళు లేఖనము నమ్మలేదు. Hallelujah. Hallelujah. Today many Christians, they don't read the Bible. ఈ రోజు చాలా మంది క్రైస్తవులము బైబిల్ So చదువు. what happened? When ఏమవుతుందంటే they don't read the Bible, బైబిల్ they are చదవకపోతే, ignorant about the word of God. అంటే దేవుని వాక్యంకి వాళ్ళు ఎరుగరు. What does the word of God talk about sickness? అనారోగ్యం గురించి వాక్యం ఏం What does the word of చెప్తుందో God talk about fear? భయం గురించి వాక్యం ఏం What does the word of God చెప్తుందో talk about financial problems? ఆర్థిక సమస్య గురించి వాక్యం ఏం చెప్తుందో They వాళ్ళకి have no తెలియదండి. knowledge. అసలు వాళ్ళ జ్ఞానము So లేదు, what వాక్య happens? జ్ఞానము. ఏమవుతుంది? The devil plays on their ignorance. అపవాది వాళ్ళకి తెలియని తన అమాయకంతో ఆడుకుంటుంది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Devil wants to play on your ignorance. అపవాదిని అమాయకత్వంతో ఆడుకోబోతుందండి. I remember I tell the story to you. మీకు చెప్పినట్టుగా నాకు గుర్తుంది Once కథను. a son was in America ఒక కుమారుడు అమెరికాలో ఉన్నాడు. and he sent a ticket for his father to come by ship.
షిప్ లో రావడానికి వాళ్ళ తండ్రికి ఒక టికెట్ So కొనిచ్చాడు. what happened? ఏమైంది? He sent the ticket to the father, ఆ నాన్నకి టికెట్ but ఇచ్చాడు. father now read all the terms and conditions in the ticket. కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే టికెట్ లో అసలు ఏమేమి ఉన్నాయి అని And చదవలేదు. that ticket was mentioned very clearly. ఆ టికెట్ లో స్పష్టంగా రాస్తుందండి, Whoever holds this ticket, ఈ టికెట్ ఉన్న వారికి they can get that 3 meals every day on the ship. రోజుకి 3 సార్లు భోజనం ఉచితంగా ఉంటుంది. But this poor father, కానీ తండ్రి ఏం either చేశాడంటే because of his laziness అతని బద్ధకంతో or because of his ignorance, లేదంటే తెలియని అమాయకత్వంతో put the ticket in the pocket. టికెట్ జోబులో పెట్టుకున్నాడు. When he went into the ship, ఆ షిప్ ఎక్కినప్పుడు first day he had money. మొదటి రోజు డబ్బులు ఉన్నాయి. He went to the canteen, ఆ క్యాంటీన్కి వెళ్ళాడు, bought food, భోజనం తీసుకున్నాడు, came back. తిన్నాడు. You know, when you go by ship, it will take around 6 days, 7 days, 10 days to go. ఆ ఓడలో వెళ్ళాలంటే 6 రోజులు 7 రోజులు అలా ఉండేనండి. For 2-3 days he had money, 2-3 రోజులు డబ్బులు ఉన్నాయి. but after 3rd day, కానీ 3వ రోజు తర్వాత that was gone. డబ్బులు అయిపోయాయి. Now what is happening? ఇప్పుడు ఏమైంది? This old man, ఈ ముసలాయన said, oh my God, the ship will have to go long way. అయ్యో ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో, I have no money. నా దగ్గర డబ్బులు So what లేవు. happened? ఏం చేశాడు ఈయన? He sat down in his room. ఆయన రూమ్ లో Now కూర్చున్నాడు. ate for 7 days. 7 రోజులు ఏమీ తినలేదు ఈయన. What will be his condition? ఎలా ఉంటాడు ఒకసారి ఊహించండి. Became very thin. చాలా బక్కగా అయిపోయాడు, బలం లేకుండా. On the 10th day, ఆ 10వ రోజు son is waiting very happy at the port. ఆయన కొడుకు కుమారుడేమో అక్కడ వేచి My ఉన్నాడు. father is coming. నా తండ్రి వస్తున్నాడు. Son is looking very eagerly. తండ్రి ఏమో చాలా ఆసక్తిగా సంతోషంగా ఎదురు Nice, చూస్తున్నాడు. happy coming. మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు. Kept on looking. చూస్తా Where ఉన్నాడు, my father? నా తండ్రి ఎక్కడ. Finally saw చివరిగా చూసినప్పుడు his father going this way. ఆ తండ్రి ఇలా వంగిపోయి బలహీనంగా నడుస్తున్నాడు. What happened? ఏమైంది అని అడిగాడు కుమారుడు. Son, కుమారుడా, I had money only for 3 days for నాకు food. 3 రోజులకే డబ్బు ఉన్నది, Remaining 7 days, no paisa. 7 రోజుల డబ్బులు I అయిపోయాయి, never ate. నేను ఏం తినలేదు అని అంటాడు. What a fool you are, daddy. అప్పుడు అంటాడు ఆ కుమారుడు, అయ్యో ఎంత పిచ్చి పని చేసావు Did you not read నాన్న, the ticket? టికెట్ చదవలేదా? What, son? What the ticket says? టికెట్ లో ఏముంది కుమారుడు అని అడిగాడు. Those who have the ticket, ఈ టికెట్ ఉన్న వారికి all the food is found in that ticket. ఆ భోజనం అంతా ఉచితంగా ఉంటుంది వారికి. అప్పుడు తల కొట్టుకున్నాడు ఈ తండ్రి. Today many Christians do. చాలా మంది క్రైస్తవ విధానం తల కొట్టుకుంటూ I ఉంటారండి. say for my faith, Vidhi. విధి తలరాత, No Vidhi. It is our ignorance. అది మన తెలియకపోవడమేనండి. What does the word of God say? వాక్యం ఏం In the సెలవిస్తుంది? book of Hosea. హోసియా గ్రంథంలో, Let's go to Hosea, హోసియా chapter గ్రంథము 4, 4వ verse అధ్యాయం 6. 6వ వచనము. God is telling, దేవుడు my చెప్తున్నాడు, people నా జనులు are destroyed నాశనం for అయిపోతున్నారు lack of paisa. డబ్బు లేకనా? What does the word of God say? వాక్యం ఏం చెప్తుందండి ఇక్కడ? My people are destroyed for నా జనులు lack of political influence. ఆ, చెప్పండి. రాజకీయమైన Fill in the blanks. ప్రభావితం లేకుండా వాళ్ళు My people are నశిస్తున్నారు. destroyed for Christopher నా జనులు ఎందుకు for నశిస్తున్నారు lack ఇక్కడ? of bank balance. ఏముందండి ఇక్కడ? What? Huh? Knowledge. నా జనులు జ్ఞానము లేని వారై Everybody say నశిస్తున్నారు. knowledge. జ్ఞానము, గట్టిగా చెప్పండి knowledge. జ్ఞానము. How many of you have knowledge? ఎంతమందికి ఉంది జ్ఞానం? Say oh yes. Oh yes. My previous place there at the glory. How many of you are happy? Oh yes. ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే అందరూ ఓఎస్ అనేవారండి. How many of you have knowledge? ఎంతమంది జ్ఞానం ఉన్నది ఈ రోజు? How many of you have knowledge? జ్ఞానం ఉందా అండి? Oh yes. లేదా? Oh yes. Knowledge is power. జ్ఞానమే శక్తి, How many people believe knowledge is power? జ్ఞానమే బలం. ఎంతమంది No నమ్ముతున్నారండి? knowledge, జ్ఞానం లేదా, no power, శక్తి లేదు, no blessing. ఆశీర్వాదం లేదు. Today if you look in the world, ఈ లోకంలో మనం చూస్తే 24-year-old young fella, 24 వయసు గల he'll యవనస్తుడు be general manager in the bank. ఆ బ్యాంక్ లో ఆయన జనరల్ మేనేజర్ గా How ఉంటాడు. many of you seen the Christopher? చూసారండి? మీ And one 45-year-old Buddha like me, 45 I సంవత్సరాలు will be one clerk over there. ఒక క్లర్క్ లాగా How many పనిచేస్తున్నాడు. of you see that situation? అటువంటి పరిస్థితులు 24-year-old fella will be earning 1 lakh salary per month. 20 ఏళ్ల కుర్రాడేమో ₹1,00,000 Whereas the సంపాదిస్తాడు. 45-year-old Buddha who's working there for 20 years, 45 ఏళ్ల గల ముసలాయన మాత్రం 20 ఏళ్ళగా అక్కడే పనిచేస్తాడు. 20,000 salary. 20,000కే పనిచేస్తాడు ఆయన.
You say, what, pastor? మీరు అంటారు ఏంటి That ఇది? young fellow, why he is getting 1 lakh? ఆయన యవనస్తుడు ₹1,00,000 ఎందుకు ఆయనకి? This good man is working for 20 years. పాపం మీ మంచి ఆయన 20 ఏళ్ళు He పని only getting చేస్తాడు, 20,000. ఆయన 20,000ఏనా? Why, pastor? Why difference? ఎందుకు ఇలా తేడా కనిపిస్తుంది వీరిద్దరిలో? Why the difference? Can someone help me? ఎవరైనా చెప్తారా ఎందుకలా? What, Priya? Knowledge. జ్ఞానము, Everybody say knowledge. జ్ఞానము. Pastor is very bad, pastor. ఇది చాలా That poor old man, 20 years is working in that company. ఆయననేమో His 20 salary ఏళ్ళు must పని be 1 చేస్తున్నాడు. lakh. ఆయన జీతం This 1,00,000. 20-year young fellow, 20 ఏళ్ళు He must be యవనస్తుడికి 20,000. 20,000 ఉండాలి. that's not the scene today. ఇప్పుడు అలా కాదండి. What's the scene? ఈ దృశ్యం ఏంటి? Those who have more knowledge, ఎవరికైతే ఎక్కువ జ్ఞానం ఉంటుందో what customer? More salary. ఎక్కువ జీతం ఉంటుంది. Those who have less knowledge, తక్కువ జ్ఞానం ఉంటే చెప్పండి, ఏమవుతుంది? తక్కువ salary. జీతం తక్కువనే ఇస్తారు కదండి. Today you have to improve your knowledge. ఈ రోజు నువ్వు జ్ఞానములో ఎదగాలి. Touch your brain, say, I have to improve నీకు my నేను చెప్పు, knowledge. నా జ్ఞానం Touch కావాలి your ప్రభా. head. Everybody, you have a head. Touch ప్రతి your ఒక్కరి తల head. ఉందా I అండి? have to improve my knowledge. నా జ్ఞానం నేను పెంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Whether it is spiritual life అది ఆత్మీయమైన జీవితం కానివ్వండి, or secular life, లేదంటే మనము సాధారణంగా మన జీవితం కానివ్వండి, we need లోకపరమైన knowledge. మనకు జ్ఞానం అవసరము. Yes or no? అవునా కాదా? Don't say, I need food, pastor. నాకు భోజనం కావాలి I need పాస్టర్ sleep, గారు. pastor. నాకు నిద్ర సరిపోవాలి పాస్టర్ గారు. Food and sleep will go make you go down. భోజనము నిద్ర లేకున్నా పర్లేదు కానీ What will make you go up? నేను ఏది పైకి తీసుకెళ్తుందండి? Knowledge. భోజనం నిద్ర కాదు కానీ Say జ్ఞానము. knowledge. జ్ఞానము, Knowledge. జ్ఞానము. Hallelujah. Hallelujah. So this Easter season, ఈ ఈస్టర్ మాసములో if you can make Jesus happy, దేవుణ్ణి నువ్వు సంతోషపరిస్తే tell Jesus, చెప్పండి, యేసయ్యా I want to increase in my knowledge in the scripture. లేఖనంలో నా జ్ఞానము నేను పెంచుకోవాలయ్యా. Hallelujah. హల్లెలూయా. How many want to make that as your motto? ఎంతమందికి ఇది ఆశ కలిగి ఉన్నారండి ఈ రోజు? Only those who want to make it, lift your Bible, lift your hand. ఎవరైతే Yes, అనుకుంటున్నారో pastor. అవునండి I will increase in my knowledge in the word of God. దేవుని వాక్యంలో నా జ్ఞానము నేను పెంచుకుంటానయ్యా. Hallelujah. హల్లెలూయా. If you only been reading one chapter every day, మీరు ఇప్పటి వరకు రోజు ఒకటే అధ్యాయం Tell చదువుతున్నారేమో. yourself. మీకు మీరు చెప్పండి, from today onwards, ఈ రోజు నుంచి 5 chapters every day. 5 అధ్యాయాలు నేను చదువుతాను ప్రతిరోజు. Say aloud, hallelujah. Hallelujah. I'm telling you, if you want to increase in your knowledge, నువ్వు జ్ఞానంలో ఎదగాలంటే in the word of God, వాక్యంలో what will happen? ఏమవుతుందండి? Power will come. ఎదిగినప్పుడు నీకు శక్తి వస్తుంది. Who does want power? ఎంతమందికి శక్తి కావాలండి? Yes or no? Want power? కావాలొద్దా? Power. శక్తి. When power comes, శక్తి నీలో వచ్చినప్పుడు miracles will also flow. అద్భుతములు జరిగిపోతాయి అలానే. Shout aloud, hallelujah. హల్లెలూయా. You look at Mary. మరియని మీరు చూస్తే This poor lady was crying. ఈ స్త్రీ ఏడుస్తా ఉన్నది. You go to John's Gospel chapter 20, నాతో పాటు యోహాను సువార్త Verse 20వ అధ్యాయము verse 15. 15వ వచనము. Jesus is asking the woman, why are you crying, my dear Mary? మరియా నీవు ఎందుకు ఏడుస్తున్నావు? And what is this, sir? ఆమె అంటుంది, What she's అయ్యా thinking? She's thinking Jesus now is the gardener. తను అనుకుంటుంది తోటమాల అనుకుంటుంది యేసయ్యను. See, today if you don't have a knowledge about God's word, ఈ రోజు నీవు దేవుని వాక్య జ్ఞానం లేకపోతే if you see Abhinav coming, you think, oh, a ghost is coming. అభినవ్ వస్తే మీరు Hey, దయ్యం ghost వస్తుందేమో coming. అనుకుంటారు. Arey, no man, I am Abhinav man. అప్పుడు కాదు, నేను దయ్యం కాదు, నేను అభినవ్ అని చెప్తాడు ఆయన. See, today if you don't have knowledge of God's word, ఈ రోజు నీవు వాక్య జ్ఞానం లేకపోతే you will see strange things. నీవు వింత వింతవన్నీ కనిపిస్తాయి నీకు. Hallelujah. హల్లెలూయా. Of late they are telling now the COVID virus again is starting to attack again. ఇటీవలే మళ్ళా చెప్తున్నారు కోవిడ్ వైరస్ అనేది మరలా So immediately wherever I go, I can find all with a mask. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా మళ్ళా మాస్క్ పెట్టుకొని తిరుగుతారు. Why? Fear. ఎందుకు అంటే భయము. Suddenly say bird flu is coming. ఆ బర్డ్ ఫ్లూ మనం చూస్తున్నామండి. So many people say, don't eat chicken. చాలా మంది చికెన్ తినకుండా వాళ్ళు ఉన్నారు. So I was talking to Brother Ravi yesterday. నిన్న రవి అంకుల్ గారితో He said, మాట్లాడారు పాస్టర్ no గారు. bird flu in Telangana, brother. తెలంగాణలో అసలు బర్డ్ ఫ్లూ Bird flu లేదు. is only in Chennai and Andhra. ఆంధ్రాలో అటు సైడ్ ఉన్నది బర్డ్ ఫ్లూ. So here we are not. Here the birds are running away from us. మన నుంచి ఆ కోడ్లు పారిపోతున్నాయి. What they are doing? Birds are running away. మనం తప్పించుకొని But in పారిపోతున్నాయి. Chennai and Andhra, they are running away with the bird. వాళ్ళు చెన్నై ఆంధ్రాలో అయితే వాళ్ళే పారిపోతారు తినకుండా. Hallelujah. See, why this lady was crying? ఈ స్త్రీ ఎందుకని ఏడుస్తుంది ఇక్కడ? For want of time, if you look at John's Gospel chapter 20 verse 9, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము. the disciples forgot what Jesus told them in the scriptures. శిష్యులు మర్చిపోయారు యేసయ్య ఏం చెప్పాడు. What did he say? ఏం చెప్పాడు యేసయ్య? Very soon I will die, నేను త్వరలో I చనిపోబోతున్నాను, will be buried, నేను సమాధి 30 I చేయబడతాను, will rise again. 3వ రోజు తిరిగి లేస్తాను. But what happened to our friends? కానీ మన స్నేహితుడు ఏం చేశానండి? All got wiped out.
అదంతా మర్చిపోయారు. Hallelujah. హల్లెలూయా. Today many Christians come to church. చాలా క్రైస్తవులు I సంఘానికి never see వస్తారు. them coming with notebook at all. ఎవరు పుస్తకంతో ఒక బుక్ తో రారండి. All they do is, you're telling story, pastor, tell story. కథలు చెప్తున్నావు, నేను Anyway, వింటానులే. till 1 o'clock we have to be here, no? 1 గంట వరకు ఉండాలా? Then only you'll give us lunch, no? అప్పుడే భోజనం So ఇస్తారా? we'll smile at you, you smile at us. నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను, మీరు Apply, మనల్ని apply, no చూసి reply. నవ్వుతున్నట్టుగా ఉంటారండి. Apply, apply, no ఎంత reply. చెప్పినా మనం వినకుండా ఉంటే. Reply, reply, no apply. Today, if you are an eager Christian, ఈ రోజు మీరు ఆసక్తి గల you క్రైస్తవులుగా come ఉండండి. with your notebook, ఒక బుక్ తో మీరు రండి, పెన్ తో come with రండి, your pen, ఒక పెన్ తీసుకొని రండి, note down the word. దేవుని వాక్యం రాసుకోండి. That is the mark of a good Christian. అది కనీసం ఒక మంచి See, క్రైస్తవుగా. today you must, if you're in a very bad position or you're in a low position, you must say, I don't want to be in this position. ఒకవేళ మీరు ఇప్పుడు చాలా కింద స్థాయిలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్ను చెప్పాలని You ఇంకా must వద్దు ఈ say, in the స్థాయి. next 2 months time, I must go higher. ఇంకా నేను పైకి వెళ్ళాలి. How do you want to go higher? నేను హెచ్చిపోవాలని ఎందుకు ఎంతమంది కోరుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. How will you go higher? కానీ ఎలా ఎదుగుతావా? Only when you prepare yourself to note down what God is speaking. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని This రాసుకోవడం is వల్ల. not story time which we are giving you right now. మనం ఇది కథల సమయం కాదండి. Oh, pastor telling nice story. మంచి కథలు చెప్తున్నాడు పాస్టర్ గారు. Along with the story, ఆ కథతో పాటు there is a message. ఒక వర్తమానం ఉంటుంది. What's the message? ఏంటా This వర్తమానము? Mary, even though she's close to Jesus, ఈ మరియా యేసుతో ఎంతో సమీపంగా ఉంది కానీ she's crying. తను ఏడుస్తా ఉన్నదట. Why she's crying? ఎందుకని? She forgot. మర్చిపోయింది. What she forgot? ఏం మర్చిపోయింది? What Jesus told her. యేసయ్య చెప్పింది మర్చిపోయింది. See, today if you forget what God is speaking to you through His word, ఈ రోజు యేసయ్య చెప్పింది నువ్వు మర్చిపోతే, and Monday to Friday you're facing battle after battle, సోమవారం నుంచి శనివారం వరకు పోరాటం వెంబడి పోరాటం అనుభవిస్తే, oh my God, why is this happening to me? ఎందుకని నాకే I am అవుతున్నాయి? Christian now. నేను క్రైస్తవురాలు Why is కదా? Jesus doing this to me? ఎందుకని యేసయ్య నాకే చేస్తున్నాడు? See, it's no use blaming Jesus. యేసయ్య నిందిస్తే మనకేం రాదండి. Blame yourself. ఎవరు నిందించాలంటే మనల్ని మనమే Everyone నిందించుకోవాలి. say, blame myself. చెప్పండి, నన్ను నేను నిందించుకోవాలి. Yes. See, today as God's children, దేవుని బిడ్డలుగా you must be desperate. నీవు ఆసక్తి I కలిగి don't ఉండాలి, want to తృష్ణ be కలిగి in this ఉండాలి. bad situation నాకు ఈ anymore. దారుణమైన పరిస్థితి నాకు ఇంకా వద్దు. Hallelujah. హల్లెలూయా. See, Mary, మరియను చూడండి, she was in a pathetic situation, crying. తను ఎంత ఏడుస్తా ఉందంటే ఇంకా అంతనే ఏడుస్తుందండి. She forgot the word of God. దేవుని చెప్పిన మాట తిను మర్చిపోయింది. Today as God's children, దేవుని బిడ్డలుగా make a decision. ఒక తీర్మానం If ever I తీసుకోండి. increase, నేను ఎప్పుడన్నా I'm going to ఎదగాలంటే increase in my knowledge of God's word. నేను వాక్య జ్ఞానం మొదటిగా ఎదగాలి. Today we have a lot of students. మనకి ఎంతో మంది విద్యార్థులు ఉంటారు. How many subjects you have, Babli? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి? 7. 7 సబ్జెక్టులు How ఉంటాయి. many pages you have in your history book? Just even 100, 200. Just even rough figure, yeah, don't count. Huh? Baba, 350. Are Baba. 350 page. Oh my God. She has to be thorough with 350 page. ఆ 350 పేజీలు చదవాలి కదండి. If she really wants to get 100 on 100 in history, 100కి 100 ఆమెకి మార్కులు రావాలంటే not only history, then she has science, హిస్టరీ ఒకటే కాదు, మిగతా సబ్జెక్ట్, maths. గణితము, As public, she'll be turning all the pages. Yes, Pastor, I don't know where that answer will come, Pastor. అన్ని పేజీలు తిప్పుతూ చదువుకుంటూ ఉండాలి కదా. That they're very eager, turning. ఇంకా తిప్పుతూనే చదువుకుంటూనే How about ఉండాలి. turning the Bible? కానీ బైబిల్ ఎలా ఉంటుంది, దాని Pastor, పరిస్థితి ఏంటి? boring, Pastor. అబ్బా, బైబిల్ అంటే బోరింగ్ This is అనిపిస్తుంది. boring. ఇది బోరింగ్ మీకు How అనిపిస్తే about that? అది ఎలా మరి దాని సంగతి ఏంటండి? Oh, that we don't study, Pastor, I fail, Pastor. చదవకపోతే నేను ఫెయిల్ అయిపోతాను కదా అని Today as అంటారు. God's children. దేవుని You బిడ్డ know why I'm trying to say this? Don't come down in your eagerness to get more knowledge of God's word. దేవుని వాక్య జ్ఞానం పొందుకునే ఆసక్తిలో మీరు ఎప్పుడు Today, many తగ్గిపోకండి. Christians are dull towards God's word. ఈ రోజు చాలా మంది దేవుని వాక్యం అంటేనే నిర్లక్ష్యం That's why ఉన్నారు. when we come to our service, అందుకనే సర్వీస్ what we do, మార్గంలోకి we ask how వచ్చినప్పుడు many of you brought your Bibles. అందుకే అడుగుతాం ఎంత మంది బైబిల్ If తెచ్చారు you అని. brought your Bible, మీ బైబిల్ మీరు it తెచ్చారు means you అంటే are eager to grow in the word. మీరు వాక్యంలో ఎదగాలి అని ఆసక్తి కలిగి ఉన్నారు. And today people don't bring Bible, చాలా మంది బైబిల్ What they తీసుకురారు. bring come? ఏం తీసుకొస్తారండి? mobile. మొబైల్ Also, తీసుకొస్తారు. mobile Bible is better, Pastor. మొబైల్ బైబిల్ చాలా Take మంచిగా the 5 minutes and look at the Bible in the mobile. 5 నిమిషాలు చదువుతాను Then వాక్యం, 5 minutes and do some chatting. 5 నిమిషాలు చాట్ చేస్తాను, 5 minutes and send some emails. 5 నిమిషాలు ఈమెయిల్ పంపుతాను. Abhinav smiling. See, today many Christians are not knowing the value of the Bible.
ఈ రోజు చాలా that క్రైస్తవులకు they బైబిల్ don't యొక్క విలువ carry the తెలియదు. Bible, వాళ్ళు బైబిల్ they తీసుకొని don't రారు, bring the Bible, బైబిల్ they పట్టుకోరు, don't read the Bible. బైబిల్ చదవరు. Today as God's children, దేవుని బిడ్డలుగా what is God telling Joshua? యెహోషువతో దేవుడు ఏం Joshua చెప్తున్నాడు? chapter 1 యెహోషువ గ్రంథము 1వ verse 8. అధ్యాయము. Someone can read that verse loudly in ఎవరైనా English and చదువుతారండి Telugu. ఇంగ్లీష్ తెలుగులో? Joshua chapter 1, యెహోషువ గ్రంథము 1వ verse అధ్యాయము 8వ వచనము. get a much chadavandi. గట్టిగా చదవండి. Quickly. But this should have the page ready. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును Ah. నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చక్కగా జాగ్రత్త జాగ్రత్త చక్కగా వాట్ స్ట్రాంగ్ వర్డ్స్ అమ్మి పేరు జాగ్రత్త జాగ్రత్త లేదు పాస్టర్ we are not mindful about the word of God. మన దేవుని వాక్యం పట్ల What does God say? What we read the word loudly in English? Joshua 1 verse 8. This book of law This book of the law shall not depart out of your mouth. shall not depart out of your mouth. M-O-U-T-H. Then You shall meditate on it day and you shall meditate on it night. day and night. Take up and underline that. Number one, mouth. Mouth is very important. What do we do with our mouth? మన నోట్ తో మనం ఏం చేస్తామండి? Someone tell me what do we do with our mouth? ఏం చేస్తాం మన నోట్ What do you do with the mouth? Pastor, I eat, Pastor. నేను తింటానని చెప్తాను. Number two, pray, what do you do with the mouth? ఇంకేం చేస్తారు నోట్ తో? I'll talk, Pastor. మాట్లాడతాం నోట్ తో. Hallelujah. Yes. What does I do with my mouth? ఇంకేం చేస్తాం? I'll speak bad about people, Pastor. వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతాను పాస్టర్ See, గారు. but what does God say? కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? Read the word of God through your mouth. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక Then he తప్పిపోకూడదు. says, meditate on it day and night. Then next part. Quickly. So that you may be careful Ah. to act in accordance with that it is written in it. Ah. For then you shall make your way prosperous, and then you shall be successful. Okay. Then. అప్పుడు అందులో చెప్పండి అప్పుడు 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 గట్టమని చెప్పండి అప్పుడు అప్పుడు వాట్ విల్ బి అప్పుడు అప్పుడు యు విల్ ఏమవుతుంది? మేక్ యువర్ వే నీ మార్గమును వాట్ ఇట్ సేస్ ఏముందని ఇక్కడ ఏం చదవండి. రాయబడింది? వాట్ ఇస్ సక్సెస్ ఇన్ తెలుగు వర్ధిల్ల చేసుకొని వరదల చేసుకొని నెక్స్ట్ చక్కగా ప్రవర్తించదవు. చక్కగా పెద్ద మాట మై టంగ్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ దట్ బట్ ఫర్ ఎవ్రీ దెన్ ప్రతి అప్పుడుకి దేర్ ఇస్ అ వెన్ ఎప్పుడు అనేది ఉంటుంది. హౌ డు యు గాట్ ద మీనింగ్ అర్థమైందా అండి? వి ఓన్లీ వాంట్ ద దెన్ పాస్టర్ మనకి వెన్ నాకు ఇష్టం లేదు పాస్టర్ వెన్ యూ కీప్ విత్ యూ పాస్టర్ యూ గివ్ మీ ద దెన్ వాట్ ఇస్ ద దెన్ వాట్స్ ద దెన్ మేక్ మై వే సక్సెస్ఫుల్ లార్డ్ మేక్ మీ ప్రాస్పరస్ లార్డ్ నన్ను వర్ధిలింపజేయ ప్రభా, నాకు జయము దయచే ప్రభా. how many want that ఎంతమందికి అవన్నీ pastor give me కావాలి? success pastor నాకు విజయం pastor దయచేయి, give me prosperity నాకు pastor వర్ధనత నీవు దయచేయి. when you keep with you ఎప్పుడు ఎలా అనేది నీవే పెట్టుకో. when is what read ఎప్పుడు the అనేది bible day and night దివారాత్రం when వాక్యం you keep చదువు. it to you pastor ఇవన్నీ మనం you చేయబుద్ధి give కాదు. me success నాకు కేవలం వర్ధిల్త You give me కావాలా, prosperity. కేవలం విజయం what is కావాలా. god saying నా దేవుడు ఏం చెప్తున్నాడండి? read my word ఈ ధర్మశాస్త్ర గ్రంథమును once in a week from bubbly వారంలో ఒక్కసారి చదవాలా? huh? once in a day yeah రోజులో ఒక్కసారా? tell me someone ఎప్పుడు చదవాలండి? day and night దివారాత్రములు దాన్ని everybody say day and ధ్యానించున్నారు. night దివారాత్రము. what is day దివారాత్రం అంటే దినం అంటే ఏంటి? what is day పగలు. abhinav day udayam Udayam. morning what is night రాత్రి అంటే ఏంటండి? night is ratri సాయంకాలం. so what is god saying ఏం చెప్తుంది when you get ఇక్కడ? up in the morning ఉదయం లేవగానే don't look at your mobile మొబైల్ చూడొద్దు. what should you look ఏం చేయాలి? ఏం చూడాలి? ఏం చూడాలి bible వాక్యము. read this ఈ వాక్యం చదువు. when you go to sleep రాత్రి పడుకునే ముందు don't do surfing ఫోన్ లో don't look at facebook instagram I like all the likes are there lot of likes more than that like you like the bible దానికంటే ఎక్కువ నువ్వు వాక్యమును ప్రేమించండి. if you do that for 1 week ఒక్క వారం చేసి చూడు. I'm telling you in jesus name
యేసు నామములో నేను you చెప్తున్నాను, will see success flowing upon you. విజయము ప్రవహించబడుతుంది నీ మీద. You believe it? Lift your hands, say aloud, hallelujah. హల్లెలూయా. You will start prospering నీవు వర్ధిల్లుతావు, financially, ఆర్థికంగా, physically, భౌతికంగా, materially, వస్తుపరంగా as you read this word. నువ్వు వాక్యం చదువుతా ఉండగా. Shout aloud, hallelujah. Hallelujah. You will say, where pastor? ఎక్కడ పాస్టర్ గారు? No money, pastor. డబ్బులు లేవు, Bank balance down, pastor. బ్యాంక్ బ్యాలెన్స్, Loans are increasing, pastor. అప్పులేమో పెరిగిపోతున్నాయి, All that will go. ఇవన్నీ You start తొలగిపోతాయి reading this word day and night. ఎప్పుడంటే వాక్యం దివారాత్రం Shout చదివినప్పుడు. aloud, hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలుగా today, ఈ రోజు our knowledge in the word of God should not come down. వాక్యంలో మన జ్ఞానము తగ్గిపోకూడదు. Like when I talk to Dinesh and Bubbly at the prayer time, ప్రార్థన సమయంలో దినేష్ తో what I ask them, but Dinesh, do you read your Bible? బైబిల్ చదివారా అని అడుగుతానండి. Bubbly, do you read your Bible? బబ్లీ బైబిల్ చదివిన. Why? ఎందుకు? If you don't read the Bible, నీవు ఈ వాక్యం no one చదవకపోతే is going to give you success. నీకు ఎవరు వచ్చి విజయం ఇవ్వరండి. No one is going to prosper you. ఎవరో వచ్చి నీకు వర్ధనత ఇవ్వరు. Yes or no? అవునా కాదా? Hallelujah. Hallelujah. Your success and your prosperity is in this word. నీ విజయము, నీ వర్ధిల్లత, నీ సఫలత వాక్యంలోనే ఉంది. Say aloud, hallelujah. Hallelujah. When my children were small, అన్న వాళ్ళు I చిన్నగా told ఉన్నప్పుడు you in the sanctuary service, మీకు చెప్పినట్టుగా we didn't know what else to do. మాకు తెలియదు ఇంకా ఏం Every చేయాలి. day I'll tell them, boys, you have to learn Psalm 121 or Psalm 122. By the end of the day, ప్రతిరోజు నువ్వు కీర్తన 121 లేదా just take time for you all. ప్రతిరోజు మీరు అప్పగించాలి నాకు Each వాక్యం. brother has to buy out the entire chapter. ఆ అధ్యాయం అంతా వీళ్ళు And గుర్తుపెట్టుకోవాలండి. you should do that. వాళ్ళు చేస్తా ఉండే కూడా. Because nothing else we had when we came to Hyderabad. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మా దగ్గర But ఏమీ లేదు. because they learned the word when they were young, కానీ వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు వాక్యం నేర్చుకున్నారు what కనుక that word did, ఆ వాక్యం ఏం చేసింది వాళ్ళ gave కోసం? them knowledge, వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది, gave them wisdom, వాళ్ళకి తెలివినిచ్చింది, gave them power, శక్తినిచ్చింది, to pass all their exam, ఎగ్జామ్ అన్ని మంచిగా pass పాస్ all their అయ్యారు. degrees. డిగ్రీలు కంప్లీట్ Now చేశారు. they are being blessed with very good job. మంచి ఉద్యోగాలతో దేవుడు వాళ్ళని దీవించాడు. Shout aloud, hallelujah. Hallelujah. If they did not study this word, ఈ వాక్యం వాళ్ళు they would చదవకపోతే be on the roads. రోడ్లకు తిరుగుతున్నాను. Ayya, picture, give me some money. They are not begging. They are at the top of their level because they have studied this word. వాళ్ళు పైన స్థాయిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాక్యమును ధ్యానించారు, Today I చదివారు. encourage every believer, young and ప్రతి old, విశ్వాసి, చిన్నవారు పెద్దవారిని మేము don't ప్రోత్సహిస్తున్నాము. neglect reading the word of God and studying the word of God day and night. దివారాత్రము వాక్యం చదవడంలో నిర్లక్ష్యం చేయకండి. Hallelujah. Hallelujah. If you really want success, నిజముగా నీకు విజయం కావాలంటే read this word daily. రోజు వాక్యం చదువు. You want prosperity? నిజముగా నీకు వర్ధిల్లత కావాలి అంటే Read this word daily. చదువు రోజు వాక్యం. Now, if you don't see Facebook, Instagram, don't want all that. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడకుండా That కొంచెం is all Kharab పర్లేదండి. news. Kharab news. మంచి Bad news. చెడ్డ వార్తలు That ఉంటాయి. will only spoil your mind. నీ మనసును ఇంకా కలవరపరుస్తాయి. Yes or no? అవునా కాదండి? Gen Zs won't say, what pastor? How will it spoil pastor? Very good that is. Hallelujah. Today the Bible is the best book to read in your life. నీ జీవితంలో శ్రేష్టమైన గ్రంథం చదివేది మనం ఉంటే అది వాక్యమే, బైబిలే. One more thought we'll see. ఇంకొక Luke ఆలోచన 24 verse 17. లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనము. See, Jesus, when he came back, he wanted to change these people's mindsets. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఈ మనుషుల మనసుని మార్చాలని అనుకుంటున్నానండి. First of all, told Mary, you are an ignorant woman because you are not knowing the word. మరియ చెప్పాను, నువ్వు అజ్ఞానిగా ఉన్నావు ఎందుకంటే నువ్వు వాక్యంని గుర్తుపెట్టుకోలేదు. Secondly, రెండవది Luke 24:17. లూకా 24:17 Two disciples are so sad. ఇద్దరు శిష్యులు చాలా విచారంగా They are ఉన్నారు. talking a lot of sad stories. ఎంతో చాలా విచారమైన కథ So చెప్పుకుంటున్నారు. Jesus asked them verse 17, 17వ వచనంలో what manner of communication are these that you have one to another as you walk and you are so sad? ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. Hallelujah. What is Jesus saying? యేసయ్య Why ఏమన్నాడు? you are talking, man? మీరు మాట్లాడుతున్నారు కదా, But I find your face is very sad. మీ ముఖములు దుఃఖముగా ఎందుకున్నాయి, దుఃఖంతో కూడిందిగా. Hallelujah. హల్లెలూయా. Today when we talk to our friends, ఈ రోజు మన స్నేహితులతో మాట్లాడినప్పుడు we will be sad. వాళ్ళు విచారంగా Normally we will ఉన్నారు, have a smile. నవ్వుతారు But నవ్వుతారు. these two guys, కానీ ఈ ఇద్దరు they are మనుషులు talking వాళ్ళు and మాట్లాడుతున్నారు they are కానీ very sad. వారి ముఖములు దుఃఖ క్రాంతులుగా ఉన్నారండి. Hallelujah. See, today as God's children,
దేవుని బిడ్డలుగా Today, if you don't have a knowledge of God's word, ఈ రోజు నీకు దేవుని వాక్యం if you don't have a లేకపోతే, knowledge of what God is doing in your life, దేవుడు ఏం చేస్తున్నాడో దాని జ్ఞానం నీకు your లేకపోతే conversation also will be very sad. నీ సంభాషణ కూడా అలానే ఉంటుంది. Say amen. Your mother will call you మీ on the మమ్మీ phone. మీ అమ్మ నీ She కాల్ will tell you చేస్తుంది, some very sad stories. తను ఏదో విచారమైన కథ Now, if you are చెప్తుంది. not in touch with the Bible, నువ్వు వాక్యంలో సంబంధం ah, లేకపోతే yes, mommy, yes, mommy, నువ్వు చెప్తావు అవునమ్మా, yes, mommy, yes, that is happening. అవును నిజమే అలానే Yes, now జరుగుతుంది, bird flu is coming. అవునా బర్డ్ ఫ్లూ Yes, వస్తుంది, now coronavirus is coming. వైరస్ వస్తుంది. Yes, mommy, all the negative news will make you to go more sad and sad. ఆ చెడ్డ వార్తలు ప్రతికూల వార్తలు అన్ని ఇంకా నువ్వు విచారం ఉంటావు. But if you have the word, కానీ వాక్యం ఉంటే you will tell, mommy, that's only for you. నువ్వు అంటావు అమ్మ అది నీ For కోసమే, me, I am a child of God. నా మటుకైతే నేను దేవుని బిడ్డను. Hallelujah. Hallelujah. For me, there is no bird flu. నాకు ఏ బర్డ్ ఫ్లూ ఉండదు, There is no నాకు ఏ coronavirus. కరోనా వైరస్ ఉండదు, Because Jesus is my ఎందుకంటే healer. యేసయ్య నా స్వస్థపరిచే దేవుడు. Shout the loudest చెప్తామండి, hallelujah. hallelujah. See, today we must be different. నీవు వ్యత్యాసంగా If ఉండాలి. someone comes to talk to you negative news, ఎవరైనా చెడ్డ వార్తలు చెప్పినప్పుడు don't say, అవును, 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 వాటిని అవును. ఒప్పుకోవాల్సిన అవసరం లేదండి. Yeah, అవును, అవును will go down. అవును, 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 అవును. నువ్వు వాళ్ళతో ఏకీభవించి అవును అంటే ఇంకా కింద ఉంటావు. Why? ఎందుకు? You don't have knowledge. నీకు జ్ఞానం He లేదు, has no knowledge. ఆయనకు అసలే So జ్ఞానం both లేదు. the fellows, while he is talking, you are going down. ఆయన మాట్లాడితే ఇంకా నీ కిందికి And while you are లాగేస్తాడు, talking, he is going down. నువ్వు ఆయన కిందికి లాగేస్తున్నావు. ఇద్దరికి అలానే Have you seen ఉన్నారు. that story? చూసారా ఇట్లాంటి Huh? మనుషులను? Today, as God's servant, దేవుని బిడ్డలుగా we must know మనం తెలుసుకోవాలి, we are serving a living God. మనము సజీవన దేవుని How సేవిస్తున్నాం. we know we are serving a living ఎంతమంది God? తెలుసు మీ దేవుడు సజీవుడని? Lift your hands, say aloud, hallelujah. If he is a living God, నీ దేవుడు సజీవుడైతే you should not be stagnating. నువ్వు అదే పరిస్థితిలో You ఉండకూడదు, must be prospering. నువ్వు వర్ధిల్లాలి. Shout aloud, hallelujah. Hallelujah. Today, your conversation నీ సంభాషణ will determine నిర్ణయిస్తుంది how far you will go in your life. నువ్వు ఎంత పైకి ఎదుగుతావో. Hallelujah. హల్లెలూయా. Today, if you are always talking negative words, నీవు ఎల్లప్పుడూ చెడ్డ వార్తలు ప్రతికూల వార్తలే మాట్లాడితే will your future be bright? నీ భవిష్యత్తు ప్రకాశం ఉంటుందా? Someone talk to me. ప్రకాశవంతంగా ఉంటుందా? What to do, pastor? అయ్యో ఏం This చేద్దాం is my పాస్టర్ గారు, problem, pastor. ఇదే నా సమస్య Last అయిపోయింది. 3 years, same. 3 ఏళ్ళగా ఇదే నా This సమస్య. month also, same ఈ problem. నెల కూడా ఇట్లనే ఉన్నది How about పాస్టర్ next గారు. month, pastor? నెక్స్ట్ Same problem. వచ్చిన నెలలో అదే సమస్య How ఉంటుంది. about next year, pastor? వచ్చే సంవత్సరం ఎలా Same ఉంటుంది? problem, pastor. అదే సమస్య ఉంటుంది. So how is your future? నీ భవిష్యత్తు ఎలా ఉంది? Same problem. అదే సమస్య ఉంటుంది. Today, you must understand about your tongue. నీ నాలుకని నువ్వు See, the word of God says గమనించుకోవాలండి. in Proverbs. సామెతల గ్రంథం Proverbs 18 verse 21. 18:21. Look at this verse, we close. దీంతో మనం 18:21. ముగించుకుందాం. సామెతలు 18:21. Life and death is in the power of your tongue. జీవ మరణములు నాలుక వశము. Where is life? జీవం ఎక్కడ ఉంది? ఎక్కడ? ఎక్కడుందండి జీవం జీవము? ఎక్కడ? మా నావుడు ఉంది. నాలుక. నాలుక. I tell says నాలుక, not నావు పాస్. నాలుక. Where is your life? నీ జీవం ఎక్కడుందండి? లక్ష్మి, మీ జీవం ఎక్కడ? నాలుక. Life and death. జీవ మరణములు. Death also, where is it? మరణం కూడా ఎక్కడుందంట? Not in the Yeshoda hospital. హాస్పిటల్లో లేదు. It only tie you up with one string. ఒక తాడుతో కడతాడు అంతే. Oh, tie you with one string. నీతో ఒక తాడుతో నేను కట్టి Dead body. శవంని But who కడతాడు. killed you? కానీ నిన్ను ఎవరు Who చంపేశారు? killed you, brother Christopher? మా నావు. నా నాలుక. నాలుక. I am sick. నేను అనారోగ్యంగా ఉన్నాను, You అనారోగ్యంగా will be ఉన్నాను అలా చెప్తే నువ్వు అలానే ఉంటావు కదా. I am beggar. నేను ఇంక ఇదే అడుక్కునే పరిస్థితే I will be ఉంటుంది. beggar. నువ్వు అట్లనే ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Life and death. జీవ మరణములు There it is. ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ? చెప్పండి. నాలుక. గడ్డమ చెప్పండి. నాలుక వశము. నాలుక. Every day get up in the morning. ఉదయం లేవగానే ఎప్పుడు As you ప్రతిరోజు clean your teeth. నీ పళ్ళు మీరు How to clean your తోముకున్నప్పుడు teeth? ఎంతమంది పళ్ళు తోముకుంటారండి? You can say, oh yes. అవునా కదా? Clean your tongue also. Do you clean your నాలుకను tongue? శుభ్రం చేసుకోండి కూడా. No. Clean your tongue. మీ నాలుకను శుభ్రం కూడా And what చేసుకోండి. you will say? మీరు ఏం చెప్పాలి మీ నాలుకతో? I am a child of God. నేను దేవుని బిడ్డను. I am going to prosper today in Jesus' name. యేసు నామమున వర్ధిల్లుతాను. Shout aloud, hallelujah. హల్లెలూయా. I am a child of నేను God. దేవుని బిడ్డను. I am going to have divine health today in Jesus' ఈ name. రోజు నాకు దైవికమైన ఆరోగ్యము ఉంటుంది యేసు నామములో. Shout aloud, హల్లెలూయా. Today you don't worry how it is going to happen. నేను చింతించం ఎలా జరుగుతుంది. You just speak it. నువ్వు కేవలం మాట్లాడు, God will do it. దేవుడు చేస్తాడు. What I say? ఏం చెప్పానండి? You just
నీ పని ఏంటి? నువ్వు You ఏం చేయాలి? just- ఏం చేయాలండి? You just ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. You చెప్పండి. just speak it. మాట్లాడాలి. Speak it. మాట్లాడు. God will. దేవుడు ఏం చేస్తాడు? God will. దేవుడు ఏం చేస్తాడు? Tell loudly. చెప్పండి బిగ్గరగా. చేస్తాడు. Pastor, what if I say Pastor doesn't happen? What will happen? ఒకవేళ నేను చెప్పి అది జరగకపోతే ఎలా పాస్టర్ గారు? That's not your problem. అది నీ సమస్యనే కాదు. God will do it. దేవుడు చేస్తాడు ఆయన. In this Easter season, ఈ ఈస్టర్ మాసములో speak words of faith in your life. నీ జీవితంపై నీవే విశ్వాస Don't worry about మాటలు your మాట్లాడు. situation. ఆ పరిస్థితి Might గురించి be నువ్వు your చింతించకు. finances are down. No, నీ Pastor, ఆర్థిక no money, Pastor, no money. Don't say that. ఆర్థిక విషయం తక్కువ మీకు What should you డబ్బులు say? లేవేమో డబ్బులు లేవో చెప్పు. Thank God I'm coming out of my financial problem today in Jesus' name. నీకు వందనాలు, ఆర్థిక సమస్య బయటికి వస్తున్నాను ఈ రోజే అని చెప్పు. Will God do it? దేవుడు చేస్తాడా? Will He do it? చేస్తాడా అండి? Yes. చేస్తాడు. Thank God I'm coming దేవా, out of నీకు all my వందనాలు. loans today in Jesus' ఈ రోజే name. నా ప్రతి అప్పు నీవు తీర్చుకు నీకు వందనాలు యేసయ్యా. Will God do it? దేవుడు చేస్తాడా? Yes. ఆయన చేస్తాడు. Thank God I'm being healed of that sickness in my body in Jesus' దేవా, name. నీకు వందనాలు, నేను అనారోగ్యం చేస్తున్నాను, Will స్వస్థ God heal you? పొందుకున్నాను. స్వస్థ పొందుకున్నావా? Yes. చేస్తాడు ఆయన. Hallelujah. Hallelujah. God is waiting for your tongue. దేవుడు ఎప్పుడు పలుకుతావా అని Don't you say వేచి God is ఉన్నాడు waiting for ఆయన. my tongue? చెప్తామా? దేవుడు వేచి ఉన్నాడు నీ What is He కోసం. waiting? ఎందుకు? For my words. నా మాటల See కోసం. what is Jesus saying in Matthew 12, మత్తయి సువార్త 12వ verse అధ్యాయం 37. 37వ వచనం. Jesus says, by your words నీ నాలుక ద్వారా you will be justified. By your నీ words మాటల ద్వారా you will be condemned. శిక్ష పొందుకుంటావు. Someone read that verse in Telugu for me loudly. Pratibha, loudly. నీ Ah. మాటలను బట్టి Ah. నీతిమంతుడవని తీర్పునందుకు Ah. నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుకు. Hmm. See, by your words. నీ మాటలను బట్టి. Everybody say, by my words. చెప్తామా? నా మాటలు బట్టి Either you will be justified, lifted up, నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. or by your words నిన్న నీ మాటలు బట్టి you will be condemned. అపరాధిగా నువ్వు శిక్షణ Yes, God's children. పొందుతావు. దేవుని బిడ్డలుగా Get in touch with this word. ఈ వాక్యంతో మీరు If అనుసంధానంలోనికి you రండి. read this word in the morning, ఉదయం ఈ వాక్యం మీరు you చదివితే will never speak negative words. మీరు ఇంకా ప్రతికూల మాటలు Are you మాట్లాడలేదు. hearing me today? వింటున్నారా? But when you don't read this word, కానీ మీరు ఈ వాక్యం చదవకపోతే listen. వినండి జాగ్రత్తగా. You will speak all negative words. మీరు ప్రతికూల మాటలే మాట్లాడతారు. I don't have money. నా దగ్గర డబ్బులు లేవు, I don't have this. నాకు అది లేదు, Who's going to help me? నాకు ఎవరు వచ్చి సహాయం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Today you don't have to speak negative words. అవన్నీ నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు. If you read this word, కేవలం వాక్యం చదువు. God will put His words on your mouth. దేవుడు ఆయన మాటలు నీ హృదయంలో And you పెడతాడు. will see God changing your life. నువ్వు చూస్తావు, నీ గమ్యం మారిపోతుంది. Shout aloud, hallelujah. హల్లెలూయా. Can we all stand up to our feet? లేచి నిల్చుందామండి. Today Jesus wants to give us a victorious Easter. ఈ రోజు యేసయ్య నీకు విజయకరమైన ఈస్టర్ Some ఇవ్వబోతున్నాడు. will say, Pastor, what Easter, Pastor? ఏంటి పాస్టర్ గారు ఈస్టర్ So if I అంటున్నారు? now bought clothes for Easter, Pastor, ఇంకా I asked my కొత్త mommy, బట్టలు saying, where no కొనుక్కోలేదు. money at all. మమ్మీని అడిగితే డబ్బులు Asked my ఏమంటుంది? husband, no money at నా all. భర్తలో డబ్బులు ఏమంటున్నాడు? What, Pastor? Very bad Easter, Pastor. అసలు ఈస్టర్ ఏమంత బాగాలేదు పాస్టర్ గారు. Hallelujah. See, today you want your Easter to be bright and beautiful. ఈ రోజు నీ ఈస్టర్ అనేది నీకు మంచిగా Start సంతోషంగా speaking ఉండాలంటే words of faith. విశ్వాసపు మాటలు మాట్లాడు. Can we all stand up to our feet? ప్రతి ఒక్కరం This లేచించుదామా? morning, let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Just for 2 minutes. 2 Amen. నిమిషాలు. See, today God wants to give us a blessed life. దేవునికి దీవించబడిన జీవితం victorious ఇవ్వబోతున్నాడు. life. మరి విజయంగా A నీకు testimonial ఇవ్వబోతున్నాడు. life. సాక్షిగా నీకు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He doesn't want us to hang our head in shame. మనము అవమానం He ఉండడానికి doesn't ఇష్టం want us లేదు. to be full of tears. మనము ఏడుపుతో ఉండడానికి ఇష్టం లేదు. He wants us to be full of joy. మనం సంతోషంగా Close your eyes ఉండడానికి for a few కళ్ళు moments. మూసుకుందామా? 2 నిమిషాలు. Jesus, forgive me, Lord, నన్ను క్షమించేసయ్యా. for being casual with your word. ఈ వాక్యంతో ఎంతో నేను సాధారణంగా Everybody. ఉన్నాను కాబట్టి Say, నన్ను Jesus. క్షమించవా యేసయ్యా? On this first ఈ Sunday, మొదటి ఆదివారము I take a commitment, ఒక Lord, తీర్మానం నేను that తీసుకుంటున్నాను. I will read your word నేను ఈ వాక్యం చదువుతాను every day, ప్రతిరోజు, in the morning ఉదయము and in the night. రాత్రి. How many can make that prayer? ఎంతమంది ఆ ప్రార్థన I can't hear చేస్తారండి? your voice. ఈ Hallelujah. స్వరం మాకు వినిపించట్లేదు. Open దయచేసి your mouth. Say, ప్రార్థించండి. Jesus, చెప్పండి యేసయ్యా, on this first Sunday, ఈ మొదటి I ఆదివారం promise you నేను ఈ వాగ్దానం that every day in the morning, ప్రతిరోజు ఉదయము I will read the Bible. నేను వాక్యం చదువుతాను. Every day in the night, ప్రతిరోజు రాత్రి I will read the నేను Bible. వాక్యం చదువుతాను. Hallelujah. హల్లెలూయా. Jesus, యేసయ్యా, I will never speak negative words. నేను ప్రతికూల మాటలు ఎన్నడూ All those మాట్లాడనయ్యా. who be speaking negative words, ask God to
to ఎవరైతే forgive అట్లా you. మాట్లాడుతున్నారో అడగండి, క్షమించమని Today దేవుడిని. negative words are from the devil. ప్రతికూల మాటలు అపవాదం Say, నుంచే Jesus, వస్తున్నాయి. ఈ రోజు చెప్పండి, no యేసయ్యా, matter how bad my situation might be, నా పరిస్థితి ఎంత I will దారుణంగా speak ఉన్నప్పటికీ words of faith, నేను Lord. విశ్వాసపు మాటలే Every eye closed in the మాట్లాడతానయ్యా. presence of God. ప్రతి ఒక్క నేత్రము Say, కళ్ళు Jesus, come మూసుకుందామని. and touch my mind right దేవా, now. నా మనసును తాకుము. Open your mouth, close your eyes. చెప్తామా Say, దేవునితో, Jesus, దేవా, touch my నా mind, మనసును తాకయ్యా. touch my mouth. నా నోటిని మీరు Bring తాకండి. healing for me right now, Lord నాకు ఇప్పుడే Jesus. స్వస్థను దయచేయయ్యా. Open your mouth and pray. Hallelujah. ప్రార్థించు, నోరు తెరిచి. I'm telling you, if you want your life to be నేను changed, చెప్తున్నాను, నీ జీవితం మారాలి you అంటే don't want to be a disgrace in this world, ఇంకా నువ్వు అవమానపరంగా try to say, ఉండకూడదు. Jesus, చెప్పు, యేసయ్యా, come and touch my నా mind, మనసును తాకుము, touch my mouth. నా నోటిని తాకుము. I should never speak negative words నేను anymore, Lord ప్రతికూలమైన Jesus. మాటలు మాట్లాడకూడదయ్యా. Touch me, నన్ను Lord. తాకేసయ్యా. Close your eyes and pray. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. Don't lose this moment right ఈ now. క్షణం Everybody, కోల్పోవద్దు close your eyes. దయచేసి. Pray, కళ్ళు pray. మూసుకుందామా, ప్రార్థిద్దామా? Hallelujah. This Easter హల్లెలూయా. must be a victorious Easter for ఈ you. ఈస్టర్ నీకు విజయకరంగా ఉండాలని. This Easter must be full of miracles for ఈస్టర్ you. నీకు అద్భుతాలతో This నిండిపోవాలి. Easter must be a Easter of testimony for you. నీకు సాక్షిగా సాక్ష్యంగా Hallelujah. ఉండాలని. Why Lord my Lord and brother? Hallelujah. హల్లెలూయా. Jesus must do mighty miracles for you. Hallelujah. నీకు అద్భుతాలు చేయాలి. We're going to sing that chorus. Touch me, Lord. మనం పాడుతా ఉండగా, Touch me, Jesus. యేసయ్యా, నన్ను తాకుము. Heal my నా mind. మనసును తాకుము. Heal my mouth. నా నోటిని మీరు తాకుము. Heal me, Lord నన్ను Jesus. స్వస్థపరచు, మనం తాకుము Touch ప్రభా. me now, Lord Jesus. Touch me now. Touch me now, Lord Jesus. Touch me now. I'm your child. I'm your child. You're loving. I need your mighty God. Touch me now. Everybody. Lord Jesus, touch me now. Heal me now. Everybody. Heal me now. Lord Jesus, heal me now. Everybody. Heal me now. Lord Jesus, heal me now. I'm your child. I'm your child. I'm your beloved. I need your healing touch. Touch me now. Lord Jesus, heal me now. Right now, put your hand on your head. I want to pray for you right now. ఈ తలపై చేయి పెట్టుకోండి, మీ కొరకు మేము Right ప్రార్థిస్తాం. now, the resurrection power of Jesus is going all over this place. యేసయ్య పునరుద్ధరణ శక్తి ప్రవహిస్తుంది ఈ Your స్థలములో. life is never going to be the same నీ again. జీవితము అదే రీతిగా Those ఉండదు. who want Jesus to touch your mind, ఎవరైతే దేవుని మనసు those తాకని who want Jesus to కోరుకుంటున్నారో, touch your mouth, నీ నోటి తాకని close your eyes కోరుకుంటున్నారో, and put one hand on your మీ head. కళ్ళు మూసుకోండి, మీ చేతులు మీ తలపై పెట్టుకోండి, ఒక చేయిని చెప్పండి, Touch యేసయ్యా, my mind, నా మనసును తాకుము, touch my mouth. నా నోటిని తాకుము, Let my life be transformed. నా into you. జీవితము రూపాంతరపరచుము ప్రభువా. Jesus, I pray for your children, Lord. అయ్యా, నీ బిడ్డల కొరకు As they lay ప్రార్థిస్తున్నాము. their hand on their head, వాళ్ళ తలపై వాళ్ళు చేయి let పెట్టుకుంటూ your ఉండగా, resurrection power flow all over their పునరుద్ధరణ life. శక్తి వాళ్ళపై ప్రవహించబడును Touch their mind, గాక. Lord. వాళ్ళ మనసును Take తాకుము. away all the negative thoughts in Jesus' ప్రతి name. ప్రతికూలమైన ఆలోచనలు తొలగించు Fill their ప్రభువా. mind with the word of వాళ్ళ God. మనసును దేవుని వాక్యంతో మీరు నింపుము. Touch their tongue right వాళ్ళ now. నాలుకను తాకుము. Take away all the negative words in their mouth. ప్రతి ప్రతికూలమైన ఆలోచనలు మీరు Fill their తొలగించుము. mouth with words of faith వాళ్ళ in the name నోటిలో of Jesus. విశ్వాసపు మాటలు ఉండును గాక. Heal them right now, Lord. స్వస్థపరచు I ప్రభువా. declare from today onwards, ఈ Lord, రోజు మొదలుకొని that life will never be the వాళ్ళ same again. జీవితము అదే రీతిగా ఉండకూడదని In Jesus' ప్రార్థిస్తున్నాము. mighty name. యేసు నామములో. Thank you, Father, దేవా, నీకు వందనాలు for తండ్రి. hearing our prayer. మా ప్రార్థన విన్నందుకు, Answering our మా prayer. ప్రార్థనకు జవాబిచ్చినందుకు In Jesus' mighty name. యేసు నామములో ఈ ప్రార్థిస్తున్నాను Amen. తండ్రి. ఆమేన్. Clap your hands and give God the glory. Hallelujah.